ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా 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 బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అఖిల్కి టర్మ్ 1 ఎగ్జామ్స్ కదా ఇప్పుడు, పీరియడిక్ 1 PT1 ఎగ్జామ్ అనమాట. దాన్ని పీరియడిక్ 1 అంటారు. అయితే ఎగ్జామ్స్లో అయితే మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. మ్యాథ్స్ అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం అంత తక్కువ మిస్టేక్స్ చేస్తాం కదా. మ్యాథ్స్ అయితే 1 చాప్టర్ ఉందన్నమాట. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి 1 చాప్టర్ ఉంది. 1 చాప్టర్ అయితే ఒకసారి ఆన్సర్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి పెట్టించిన రాస్తున్నారు. ఇది రాసినాక ఒక్క తప్పు కూడా పోకుండా రాస్తే ఐస్ క్రీము, లేదంటే అఖిల ఐస్ క్రీమ్ కూడా నాకే చూడాలి ఇప్పుడు. జోక్గా నిజం, నువ్వు తప్పులు అస్సలు రాసే ఒక 2 తప్పుల వరకు ఎక్స్క్యూజ్ చేసేది, ఒకటి కాదు కానీ 2 తప్పుల వరకు ఎక్స్క్యూజ్ చేసే, 3వ తప్పుకైతే అసలు ఎక్స్క్యూజ్ చేయను. అలా తప్పు లేకుండా రాస్తే ఒక తప్పు అయితే ఒక తప్పు అయితే అంటే తప్పు కాకుండా చేసేసుకో, ఓకేనా? మర్చిపోయాను. అయితే ఇదిగోండి కొత్త టాపిక్స్ అనమాట చేస్తున్నాడు, ఇంటీజర్స్ అనేటువంటి. దాంతోపాటు మనము పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఈరోజు కర్రీలోకి. నాన్ వెజ్ అంటే పుదీనా ఉంటేనే బాగుంటుంది కదా. సండే స్పెషల్, ఏకాదశి స్పెషల్ అనమాట. ఏకాదశికి అయితే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే తింటారు, కొంతమంది ఇళ్ళలో తినరు కదా. నేనైతే ఒక 3 years ఏమో తినొద్దనేసి తినట్లేదు, కానీ మా ఇంట్లో అయితే తింటారనమాట, నాన్ వెజ్ తింటారు. ఆ రోజు పెద్దలకు చేసి పెడతారనమాట, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి ఆ రోజు నాన్ వెజ్ చేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెడతారు. ఫ్రెష్గా వచ్చిన పుదీనా ఉంటుంది చూడండి, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది. ఇది చాలండి రేపు బిర్యానీ చేసుకోవడానికి. మళ్ళీ ఇలా కొమ్మలు కట్ చేసుకోవాలి, అలా కొమ్మలు కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇదిగోండి మనం మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు చూస్తాం కదా, మార్నింగ్ టైంలో ఫ్లవర్స్ అయితే విచ్చుకోవు. ఇదిగోండి ఈ టైం అయితే ఏకాదశి అనమాట. ఏకాదశి రోజు అయితే మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు. మా సైడ్ అయితే నాన్ వెజ్ తింటారు అనమాట, నాన్ వెజ్ కంపల్సరీ చేస్తారు. ఆ రోజు యాక్చువల్గా పెద్దలకు కూడా పెట్టుకుంటారు. అయితే ఈరోజు మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీలో గ్రేవీ కోసం నేనైతే టమాటాను తాలింపులో వేసి మంచిగా మగ్గనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. టమాటా, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాను. పుదీనా, మెంతి కూర అవన్నీ మంచిగా మగ్గిపోయి గ్రేవీ లాగా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మనం వాటర్లో వేసుకున్నటువంటి ఈ యొక్క మటన్ ఉంది కదా, ఇది తీసేసి తాలింపులో వేసుకోవాలి. ఈ వాటర్ పాడేయకండి, మొక్కలకు చాలా బలం అనమాట. ఇదిగో అందుకే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కరిగిన వాటరు, ఈ యొక్క మటన్ కరిగిన వాటర్ మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి. ఇవన్నీ వేస్తే వారబోస్తే మనకి ఏం రావు, మొక్కలకి వేస్తే మంచి హెల్తీగా పెరుగుతాయి. దానికోసం